మనకి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అనేది ఎంత ట్రెండ్ అయిందో మీ అందరికీ తెలుసు. అండ్ చాలా మంది మహిళలు ఇంట్లో ఉండే వర్క్ చేసుకునేలాగా చాలా ఆపర్చునిటీస్ మిషన్ నుంచి మీరు ఫ్రీగా ట్రైనింగ్ అనేది తీసుకోవచ్చు మేడం. ఒకేసారి అమౌంట్ పెట్టలేని వాళ్ళు ఎవరైనా ఉంటే గనుక వాళ్ళకి మనం ఈఎంఐ ఫెసిలిటీ అయితే ఇస్తున్నాం మేడం. 1 year లోపు మీకు ఎలాంటి కంప్లైంట్ వచ్చినా, ఎలాంటి స్పేర్ పార్ట్ ఇష్యూ వచ్చినా సరే మన వాళ్ళు రీప్లేస్ చేస్తారు. సో బ్యాంక్ లోన్ పెట్టుకోవచ్చండి. మనకి సబ్సిడీ లోన్స్ గానీ, ముద్రా లోన్స్ గానీ ఇట్లాంటివన్నీ వస్తాయి. సో మార్నింగ్ ఒకవేళ 9 కి స్టార్ట్ చేశారంటే ఈవినింగ్ 9:30, 10 వరకు రన్ చేసుకోవచ్చండి. అంటే ఒక 500 అనుకున్నా సరే దీని కాస్ట్ పర్ డే కి 3 బ్లౌజెస్ అనేవి కంప్లీట్ అవుతాయి. 1500 to 2000 వరకు కూడా మనం ఎర్న్ చేసుకో. కట్ వర్క్ శారీస్ వస్తున్నాయి కదండి, అవి కూడా చేయొచ్చా? శారీ కట్ వర్క్ వర్క్స్ చేసుకోవచ్చు అండి. స్కూల్ పిల్లలకి నేమ్స్ వస్తాయి కదండి, లేబుల్స్ మీరు అవి వేసుకోవచ్చు. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈ రోజు మీ అందరికి కూడా చాలా యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. బోర్డు చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇప్పుడు మనం వచ్చేసామండి పల్లూస్ ఎంబ్రాయిడరీ దగ్గరికి. సో ఎస్ అండి, ఇప్పుడు మనకి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అనేది ఎంత ట్రెండ్ అయిందో మీ అందరికీ తెలుసు. అండ్ చాలా మంది మహిళలు ఇంట్లో ఉండే వర్క్ చేసుకునేలాగా చాలా ఆపర్చునిటీస్ మనకి ఈ ఎంబ్రాయిడరీ మిషన్స్ ద్వారా కలుగుతున్నాయి అన్నమాట. సో ఇక్కడ మనకి ఈఎంఐ ఫెసిలిటీ ఉంది అండ్ ఫ్రీ ట్రైనింగ్ ఇస్తున్నారు అండ్ ఫ్రీ మెటీరియల్ ఇస్తున్నారు అని తెలుసుకొని నేనైతే వచ్చాను. సో లోపలికి వెళ్ళి డీటెయిల్స్ తెలుసుకుందాము. ఈ పల్లూస్ ఎంబ్రాయిడరీ వచ్చేసరికి ఇంతకు ముందు మనకి వేరే చోట ఉంటది కదా, ఇప్పుడు వచ్చేసరికి రాజమండ్రి వాడ్రేబుల్ వీధిలో ఉంటుందండి. కోటిపల్లి బస్ స్టాండ్ దగ్గర నుంచి మనం వస్తే గనక శ్యామల థియేటర్ బ్యాక్ సైడ్ కి వస్తుంది. 2nd స్ట్రీట్ దాటి కొంచెం ఫ్రంట్ కి రావాల్సి ఉంటుంది అనమాట. నేను లొకేషన్ అంతా కూడా డిస్క్రిప్షన్ లో క్లియర్ గా మెన్షన్ చేస్తాను. సో లోపలికి వెళ్ళి వీళ్ళు ఇస్తున్న ఆఫర్స్ ఏంటి, అసలు ఎలాంటి కంటెంట్ ఉంది అనేది తెలుసుకుందాం రండి. లోపలికి అయితే వచ్చామండి. మీరు చూడొచ్చు మనకి ఇక్కడ సింగిల్ హెడ్, డబుల్ హెడ్ మిషన్స్ అన్ని కూడా అవైలబుల్ గా ఉన్నాయి. సో ఇక్కడ మన రేవతి గారు ఉన్నారు, మాట్లాడదాం. మేడం నమస్తే అండి, బాగున్నారా? బాగున్నాను మేడం. తెలుసుకున్నాము ఇలా మనకి ఫ్రీ ట్రైనింగ్ ఇస్తున్నారు, ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉందని చెప్పేసి డీటెయిల్స్ చెప్తారా? ఇప్పుడు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అనగానే చాలా మంది మాకు ఆపరేట్ చేయడం రాదనేది ఫస్ట్ వచ్చే డౌట్. దానికి మీరు ఇచ్చే క్లారిఫికేషన్ ఏంటండి? సో ఆపరేటింగ్ అనేది ఎవరైనా సరే ఈ మిషన్ తీసుకోవాలని చెప్పి ఆశపడుతూ ఉంటారు. బట్ దీని ఆపరేటింగ్ ఎలా ఉంటుంది, నేను చేయగలనా లేదా, లేదా నాకు ఎడ్యుకేషన్ రాదు, దీని ఆపరేటింగ్ అనేది కష్టంగా ఏమైనా ఉంటుందేమో అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటారు. ఓకే, అదే కదా డౌట్. కొంతమందికి ఏంటంటే టైలరింగ్ అనేది అవగాహన ఉండదు. సో ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ తో నేను బ్లౌజ్ పెట్టగలనా లేదా అనే కొంచెం సందేహాలతో కూడా ఉంటారు. అవును, మనం ఎక్కడ మార్కింగ్ చేయాలి, ఎక్కడ బ్యాక్ నెక్ ఇవ్వాలి, ఎక్కడ హ్యాండ్స్ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా టైలరింగ్ టచ్ ఉండాలి. టైలరింగ్ టచ్ లేకపోతే మనం ఇది చేయడం కష్టమా లేకపోతే చేయొచ్చా? చేయొచ్చు మేడం. ఓకే, మీకు టైలరింగ్ నాలెడ్జ్ లేకపోయినా, ఎడ్యుకేషన్ నాలెడ్జ్ లేకపోయినా సరే మీరు దీన్ని చాలా అంటే చాలా ఈజీగా ఆపరేట్ అనేది చేయొచ్చు. లైక్ ఒక మొబైల్ ఫోన్ యూజ్ చేసినట్టు మనం స్క్రీన్ అనేది యూజ్ చేయొచ్చండి. సో ఇక్కడికి ఇచ్చిన స్క్రీన్ ఎట్లా అంటే అండి, మనకు ఒక స్మార్ట్ ఫోన్ ఇప్పుడు ప్రతి ఒక్కరు వాడుతున్నారు కదా, స్మార్ట్ మొబైల్ ఎలా అయితే యూజ్ చేస్తామో అవే ఆపరేటింగ్స్ ఉంటాయి అనమాట. జస్ట్ ఒకసారి తెలుసుకుంటే మనకి అర్థమైపోతుంది అనుకుంటా. ఎస్ మేడం. ఓకే, అందుకోసం మా పల్లూస్ ఎంబ్రాయిడరీ వాళ్ళు ఎవ్రీ కస్టమర్ కూడా అంటే కొత్తగా మిషన్ ఎవరైతే తీసుకుందాం అనుకుంటారో వాళ్ళందరికీ కూడా ఫ్రీ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి. ఓకే, ఫ్రీగా నేర్పిస్తారండి ఇది ఎలా ఆపరేట్ చేయాలి ఏంటి మేడం. మన పల్లూస్ బ్రాంచెస్ అండి, మీరు ఏ బ్రాంచ్ కి వెళ్ళినా సరే మిషన్ నుంచి మీరు ఫ్రీగా ట్రైనింగ్ అనేది తీసుకోవచ్చు మేడం. అది కస్టమర్ కి అర్థమయ్యే వరకు కూడా మన వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మీరు మిషన్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు. ఒకవేళ మాకు అర్థం కాలేదనో లేకపోతే ఇతర కారణాల వల్ల తీసుకోకపోయినా పర్వాలేదా? నో ప్రాబ్లం మేడం. సో మీకు అనేది ఆ బిల్డింగ్ అనేది రావాలి మేడం, అంటే ఇది నేను చేయగలను, సో నాకు అర్థమైంది అనే ఒక ఒపీనియన్ వచ్చిన తర్వాత మీరు మిషన్ తీసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే అండి, మనకి వాళ్ళు కంప్లీట్ గా ట్రైనింగ్ ఇస్తారు. ఒకవేళ మనకి అర్థం కాలేదు లేదంటే వేరే వేరే ఇష్యూస్ వాళ్ళు ఉండి మనం మిషన్ ఇప్పుడు తీసుకోకపోయినా తర్వాత తీసుకున్నా గానీ ఏమీ పర్వాలేదు. ఫస్ట్ అయితే మనం ట్రైనింగ్ అయితే తీసుకోవచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి మీరు ట్రైనింగ్ తీసుకోవచ్చు. అండ్ అలానే మనకి మిషన్స్ అనేసరికి చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదండి. వన్స్ మనం మిషన్ పర్చేస్ చేస్తే అయిపోదు, దాని మెయింటెనెన్స్ అన్ని ఉంటాయి కదా. సో ఎలా మేడం సర్వీస్ అది ఎలా ఉంటది మనకి? యాక్చువల్లీ మీరు మిషన్ తీసుకున్న తర్వాత మీకు మిషన్ కి 1 year వారంటీ ఇస్తాం మేడం. 1 year వారంటీతో పాటు 2 years ఫ్రీ సర్వీస్ అనేది ఇస్తాం మేడం. ఓకే, అంటే 1 year వరకు ఎటువంటి ప్రాబ్లమ్ మిషన్ కి రాదు. ఒకవేళ ఎటువంటి ప్రాబ్లం అయినా వస్తే మీరు దగ్గరుండి చేస్తారు. ఒకవేళ పార్ట్ ఏమన్నా రీప్లేస్మెంట్ చేయాలన్నా సరే మీరు ఫ్రీగా చేస్తారు. 1 year లోపు మీకు ఎలాంటి కంప్లైంట్ వచ్చినా, ఎలాంటి స్పేర్ పార్ట్ ఇష్యూ వచ్చినా సరే మన వాళ్ళు రీప్లేస్ చేస్తారు. ఓకే, అండ్ అలాగే 2 years ఫ్రీ సర్వీస్ అనేది ఇస్తారండి. 2 years వరకు కూడా మీ దగ్గరకు వచ్చి ఆ యొక్క కంప్లైంట్ ఏదైతే ఉందో అది క్లియర్ చేసుకొని వాళ్ళు రిటర్న్ కూడా ఫ్రీగా వెళ్తారు. అండ్ మీన్
మీకు ట్రావెల్ చార్జెస్ కూడా మిమ్మల్ని అడగరు అనమాట. 2 years వరకు 2 years వరకు కూడా Okay. సర్వీస్ అండ్ ట్రావెల్ చార్జెస్ కూడా మా పల్లుసే భరిస్తుంది. సో 2 years వరకు కూడా మనకి మిషన్ మనం కొన్నా సరే పూర్తి రెస్పాన్సిబిలిటీ వీళ్ళదే ఉంటుందంటే అండి. ఒకవేళ 1 year లోపు పార్ట్ ఏదైనా పాడినా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో రీప్లేస్మెంట్ చేస్తారు. 2 years వరకు మనకి ఫ్రీ సర్వీస్ ఉంటుందన్నమాట. మిషన్ కి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ కూడా తీసుకోకుండా వాళ్ళ టీం వచ్చి మనకి సర్వీస్ ఇచ్చి వెళ్తారనమాట. సో మనకి ఈ పళ్ళు ఎంబ్రాయిడరీ వచ్చేసరికి రాజమండ్రి, నరసరావుపేట, విజయవాడ, వైజాగ్, తిరుపతి, అనంతపూర్, బెంగళూరు, హైదరాబాద్, ఇంకా కరీంనగర్ లో కూడా మీకు ఈ బ్రాంచెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. మీరు మీ నియర్ బై బ్రాంచెస్ కి వెళ్ళి మీరు చక్కగా తెలుసుకొని పర్చేస్ చేసుకోవచ్చు. అంతే కాకుండా మేడం ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు ఈ మిషన్ పర్చేస్ చేయాలి అంటే కనుక మరి లాక్స్ ఆఫ్ కాస్ట్ అయిపోతుంది కదా. మీరేమన్నా ఈఎంఐ ఫెసిలిటీ అలాంటివి ఏమన్నా ఉంటాయా? ఎస్ మేడం, మన మిషన్ కొనాలనుకుంటే గనుక కంపల్సరీ ఒకేసారి అమౌంట్ పెట్టలేని వాళ్ళు ఎవరైనా ఉంటే గనుక వాళ్ళకి మనం ఈఎంఐ ఫెసిలిటీ అయితే ఇస్తున్నాం మేడం. ఓకే. సో కొంత అమౌంట్ ని మీరు డౌన్ పేమెంట్ గా పే చేసి బ్యాలెన్స్ అమౌంట్ ని మీరు మంత్లీ వైజ్ అనేది కట్టుకోవచ్చు అండి. అండ్ లేదు ఒకవేళ అంతా కూడా భరించలేమంటే గనుక మీరు బ్యాంక్ లోకి వెళ్తారంటే కొటేషన్ ఇస్తాం మేడం. ఓకే. సో మన ఆఫీస్ కొటేషన్ మీరు బ్యాంక్ వాళ్ళకి చూపించుకొని బ్యాంక్ లోన్ పెట్టుకోవచ్చు అండి. మనకి సబ్సిడీ లోన్స్ గానీ, ముద్రా లోన్స్ గానీ ఇట్లాంటివన్నీ వస్తాయి. సో లోన్స్ అన్ని కూడా మనకి ప్రొవైడ్ అవుతాయండి మన మిషన్స్. ఈఎంఐ బేస్ మీద తీసుకుంటే డౌన్ పేమెంట్ ఎంత చేయాల్సి ఉంటుంది మేడం? ఈఎంఐ బేస్ మీద మీరు తీసుకుంటే 1.5 to 2 lakhs వరకు పే చేయొచ్చు. డౌన్ పేమెంట్ మేడం. బ్యాలెన్స్ అమౌంట్ కి మీరు మంత్లీ వైజ్ అనేది పే చేసుకోవాల్సి ఉంటుంది. సో మనం నియర్లీ 1.5 చూసుకుంటే కనుక మనకి మిషన్ అయితే మన ఇంటికి వచ్చేస్తుందండి. మేడం అప్పుడు మనం ఎంత ఎర్న్ చేయొచ్చు అంటారండి? పర్ మంత్ కి ఎంత ఎర్న్ చేయొచ్చు, లేదా పర్ డే కి ఎంత వర్క్ చేయొచ్చు? దీని మీద ఎన్ని అవర్స్ వర్క్ చేస్తుంది ఇది? ఎన్ని అవర్స్ అంటే మేడం మీరు మార్నింగ్ ఒకవేళ 9 కి స్టార్ట్ చేశారంటే ఈవినింగ్ 9:30, 10 వరకు రన్ చేసుకోవచ్చు అండి. అవునా? ఎస్ మేడం. మిషన్ ని పవర్ కన్జ్యూమ్షన్ ఎలా ఉంటుందండి? పవర్ కన్జ్యూమ్షన్ అంటే నార్మల్ గానే ఉంటుంది మేడం. ఓకే. సో మీకు ఏంటంటే లైక్ ఇంట్లో మనం కొన్ని ఎలక్ట్రికల్ ఐటమ్స్ వాడతాం కదండి, వాషింగ్ మిషన్ ఆ టైపా? ఎస్ మేడం. అట్లకన్నా తక్కువే మేడం. వాషింగ్ మిషన్ కూడా ఎక్కువే తీసుకుంటుంది మనకి. అవునా? సో లైక్ ఫ్రిడ్జ్ వరకు కూడా ఓకే. మనకి ఏంటంటే దీనికి యూపీఎస్ అనేది ప్రొవైడ్ చేస్తాం మేడం. సో దాని వల్ల మీకు పవర్ కన్జ్యూమర్ అనేది తక్కువగానే ఉంటుంది. అండ్ మిషన్ వేడెక్కడం అలాంటివి ఏమి ఉండవు మేడం. మీరు నాన్ స్టాప్ 10 hours అబౌవ్ రన్ చేసుకోవచ్చు మిషన్ ని. అండ్ దీనిపైన ఎర్నింగ్ అనేది మీకు సో లైక్ మీరు చూస్తున్నట్లయితే ఇవి వస్తున్నాయి కదా మేడం. ఈ ఫినిషింగ్ దీని మీద మేడం? మేడం ఇది రన్నింగ్ మిషన్ అండి, మనం పెట్టింది అయితే కాదు. చాలా బాగుంది చూడండి. అసలు జరీ కూడా చాలా నీట్ ఫినిషింగ్ వస్తుందండి దీనికి. ఎస్ మేడం. పల్లూస్ లో చాలా బాగుంది. ఇటువంటి మనకి సింపుల్ వర్క్స్ ఏవైనా సరే పర్ డే లో ఈజీగా 3 చేయొచ్చు మేడం. 3 బ్లౌజెస్ కంప్లీట్ చేసి 3 బ్లౌజెస్ అనేవి ఫుల్ గా అంటే బ్యాక్ నెక్, ఫ్రంట్స్, హ్యాండ్స్ కూడా ఫ్రంట్ నెక్ తో శుద్ధంగా అన్ని కూడా అయిపోతాయి. ఎంత చార్జ్ చేయొచ్చు అంటారు దీనికి? సో ఇది ఏంటంటే కొన్ని ఏరియాస్ బట్టి చార్జెస్ అని ఉంటుందండి మేడం. మనం లో కాస్ట్ అంటే ఒక 500 అనుకున్నా సరే దీని కాస్ట్ పర్ డే కి 3 బ్లౌజెస్ అనేవి కంప్లీట్ అవుతాయి మేడం. నియర్లీ 1500. సో ఇంట్లో కూర్చొని మనం 1500 సంపాదించుకుంటూ దీని ఈఎంఐ పే చేసేసుకున్నాం అనుకోండి, ఆ తర్వాత మిషన్ మందే, ఇన్కమ్ అంతా కూడా మందే. బాగుంటుందండి. మనకి కొంతకాలం మనం కష్టపడితే మనం మన ఫ్యామిలీకి చాలా సపోర్ట్ చేసిన వాళ్ళం అవుతాము. ఇటువంటి అంటే అందరికి బయటకు వెళ్ళి వర్క్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు కాబట్టి ఇటువంటివి మనం సజెస్ట్ చేస్తున్నాం అనమాట. అంటే నియర్లీ మనకి పర్ డే 1500 to 2000. అది సీజన్ అయితే ఇంకా ఎక్కువే చేయొచ్చు మేడం. ఎందుకంటే ఇప్పుడు చిన్న వర్క్స్ కాబట్టి మనకి పెద్ద డే లో ఒక 3 అవుతాయి మేడం. పెద్ద అయితే 2 అవుతాయి. బ్రైడల్ వర్క్స్ ఏవైనా ఒక 2 అవుతాయి మేడం. బ్రైడల్ వర్క్స్ కి మనము లో కాస్ట్ ఒక 1000 తీసుకున్నా అవును పర్ డే కి 2 బ్లౌజెస్ చేస్తాం కాబట్టి 2000 రూపీస్ వస్తాయి, ఈజీగా వస్తాయి. ఇవి పర్ డే కి 3 చేస్తాం కాబట్టి ఒక బ్లౌజ్ కాస్ట్ 500 అనుకున్నా ఈజీగా 1500 వస్తాయి. ఓకే, నైస్. 1500 to 2000 వరకు కూడా మనం ఎర్న్ చేసుకోవచ్చు అండి. అది ఇంట్లో పనులు చేసుకుంటూ మనం ఇంట్లో అన్ని చూసుకుంటూ బయటికి వెళ్ళాము అంటే మనం వాళ్ళు చెప్పినట్టు వినాలి. మన పని మనం చేసుకుంటూ మనకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు చేసుకుంటూ సంపాదించుకునేదే ఇప్పుడు మనం చెప్తున్నాము. అంతేకాకుండా ఓన్లీ బ్లౌజ్లే కాకుండా దీని మీద మనము ఏమైనా చేయొచ్చు కదండి. ఏదైనా చేసుకోవచ్చు అండి. ఏదైనా లైక్ మీకు ఇప్పుడు మనకి కట్ వర్క్ శారీస్ వస్తున్నాయి కదండి, అవి కూడా చేయొచ్చా? శారీ కట్ వర్క్ వర్క్స్ చేసుకోవచ్చు అండి. అండ్ అలాగే స్కూల్ పిల్లలకి నేమ్స్ వస్తాయి కదండి, లేబుల్స్ మీరు అవి వేసుకోవచ్చు. అలాంటి కాంట్రాక్ట్ తీసుకోవచ్చు. అంటే ఒక మిషన్ మన దగ్గర ఉంటే మనం దాన్ని ఎలా అయినా సరే యూటిలైజ్ చేసుకోవచ్చు. ఫోటో ఎంబ్రాయిడరీ కూడా చేసుకోవచ్చు. ఫ్రేమింగ్ చేసి గిఫ్టింగ్ పర్పస్ ఇచ్చే ఐటమ్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అదే చెప్తున్నాను కదా, ఒక మిషన్ మన దగ్గర ఉంటే మనం దాన్ని మల్టిపుల్ పర్పస్ లో యూజ్ చేసుకొని ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం మీ దగ్గర క్లయింట్స్ ఉండాలి, మీరు ఆ క్లయింట్స్ ని జనరేట్ చేసుకోగలిగితే సరిపోతుంది అనమాట. అండ్ ఇది వచ్చేసరికి మనకి హెవీ బాడీతో కనిపిస్తుంది మేడం. ఇవే ఉంటాయా ఇంకేమన్నా ఉంటాయా మోడల్స్? లేదు మేడం, మన దగ్గర ఇంకా 2-3 మోడల్స్ వరకు ఉన్నాయి మేడం. ఇది వచ్చేసరికి మన పళ్ళు హెవీ బాడీ అండి. హెవీ బాడీ. సో దీంతో పాటుగా మనకి వచ్చేసరికి ఇక్కడ డబుల్ హెడ్ అయితే అవైలబుల్ ఉందండి. మన పళ్ళూస్ లోనే డబుల్ హెడ్ ఉంటుందండి. ఓకే.
సో ఇది వచ్చేసరికి 2 హెడ్స్ వస్తాయండి. అట్ ది సేమ్ టైం మనకి వర్క్ చేసుకోవచ్చు. ఎస్ మేడం, 2 హెడ్స్ అయితే వస్తాయి. అట్ ఏ టైమ్ ఈ 2 వర్క్స్ కూడా ఒకే టైమింగ్ లో చేయొచ్చు. అంటే హ్యాండ్స్ రెండు ఒకేసారి వర్క్ అయిపోద్ది. ఎస్ మేడం, ఒకే టైమింగ్ లో వర్క్ అనేది అవుతుంది. బాగుందండి, చాలా చాలా బాగుంది. ఇది వచ్చేసరికి డబుల్ హెడ్ మిషన్. ఇంకేం మోడల్స్ ఉంటాయి మేడం? సో మనకు వచ్చేసరికి ఇక్కడ బటర్ఫ్లై మోడల్ ఉంటుందండి. బటర్ఫ్లై మోడల్ అంటే ఏంటి మేడం? బటర్ఫ్లై మోడల్ అనేది ఏంటంటే మనకి హెడ్ కొంచెం హెవీ బాడీ మీద కొంచెం చిన్నగా వస్తుంది. అండ్ బాడీ కూడా కొంచెం చిన్నగా ఉంటుంది అనమాట. ఓకే. సో దాన్ని నెక్స్ట్ మోడల్ అనే ఉంటుంది. నెక్స్ట్ మోడల్ అనుకోవచ్చు. బాగుంది. దీని మీద ఏం వేస్తున్నారు మేడం? వర్క్ జరుగుతున్నట్టుంది. ఎస్ మేడం, ఇది బేబీ నెక్స్ అండి. బేబీ నెక్స్ మేడం. పిల్లలకి పట్టు పరికిణీ మా దగ్గర మీద గానీ లేదంటే చక్కగా బుట్ట గౌన్లకు గానీ. ఓకే. సో మనం నీట్ గా ఇలాగా నెక్ అండ్ ఇక్కడ వచ్చేసరికి తక్కువ బార్డర్ వచ్చేసి బోర్డర్ కింద కూడా ఇచ్చుకోవచ్చు అండి. చిన్న పిల్లలకి బుల్లి పరికిణీల మీదకి జాకెట్ల మీదకి వేస్తున్నారా? మనము చక్కగా ఇంట్లో ఉండి అరేంజ్ చేసుకోవచ్చు అండి. వీళ్ళ దగ్గర మిషన్ తీసుకోవడం వల్ల ఏంటంటే మీకు బెనిఫిట్స్, మనకి సర్వీస్ అట్ ది సేమ్ డే సర్వీస్ ఇస్తారు. అట్ ది సేమ్ టైం మనకి 2 years సర్వీస్ ఫ్రీ ఉంటుంది. 1 year వరకు మనకి రీప్లేస్మెంట్, పార్ట్ రీప్లేస్మెంట్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఫ్రీ ట్రైనింగ్ ఇస్తారు. మేడం మనకి ట్రాన్స్పోర్ట్ ఉంటుందా? యాక్చువల్లీ మన పల్లూస్ లో ఉన్నటువంటి ప్రతి బ్రాంచ్ నుంచి కూడా మీరు ఏ బ్రాంచ్ లో మిషన్ బుక్ చేసుకున్నా, అంటే లైక్ ఈ రాజమండ్రి నుంచి మీరు హైదరాబాద్ బ్రాంచ్ నుంచి మిషన్ బుక్ చేసుకున్నా సరే మీకు ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీ ఉంటుందండి. లేదంటే మన రాజమండ్రి నుంచి ఏ వైజాగ్ వాళ్ళు బుక్ చేసుకున్నా సరే ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీ ఉంటుంది మేడం. మొత్తానికి ట్రాన్స్పోర్ట్ కంప్లీట్ ఫ్రీ. ఏపీ, తెలంగాణ, మీకు కర్ణాటకలో ఎక్కడైనా సరే ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీ ఉంటుందండి. ఫ్రీ డెలివరీ ఉంటుంది, ఫ్రీ డెమో ఉంటుంది, అలాగే ఫ్రీ ఇన్స్టాలేషన్ ఉంటుంది. ఇప్పుడు ఇది ఇన్స్టాలేషన్ కూడా ఫ్రీ చేస్తారు. అట్ ది సేమ్ టైం అదే రోజు డెమో ఇచ్చేస్తారు మాకు. ఎస్ మేడం, సేమ్ డే. సో మనకి మిషన్ ఇంటికి వచ్చే వరకు అట్ ది సేమ్ టైం మనం ఆ మిషన్ ని ఆపరేట్ చేయగలిగే వరకు కూడా కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ వీళ్ళదే అండి. ఒకవేళ మీకు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏమైనా డౌట్స్ వచ్చాయనుకోండి, వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది, అంతే కదండి? ఎస్ మేడం. మీకు వాళ్ళు వెళ్ళిపోయారు, మాకు ఎలాగా డౌట్ క్లారిఫై అనే ప్రాబ్లం కూడా లేదు. వీళ్ళు వీడియో కాల్ త్రూ మీ అవైలబిలిటీలో ఉన్నటువంటి సర్వీస్ సెంటర్ వాళ్ళు మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఇస్తారు. మీరు వాళ్ళకి కాల్స్ చేసి మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ మెటీరియల్ కనిపిస్తుంది మేడం, మనకి మిషన్ తీసుకునే వాళ్ళకి మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారా? మిషన్ తీసుకున్న వాళ్ళకైతే మా దగ్గర నుంచి ఫ్రీ మెటీరియల్ ఉంటుందండి. ఏమేమి మెటీరియల్ ఇస్తారు? మిషన్ కి సంబంధించిన థ్రెడ్స్ వస్తాయండి మీకు. ఇవ్వండి థ్రెడ్స్. ఓకే మేడం, థ్రెడ్ బండిల్స్ అనేవి మేము మీకు ప్రొవైడ్ చేస్తాం. ఎన్ని ఇస్తారు మేడం థ్రెడ్ బండిల్స్? థ్రెడ్ బండిల్స్ వచ్చేసరికి 24 వస్తాయండి. ఆల్ కలర్స్ వచ్చేస్తాయి అనమాట. ఎస్ మేడం, లైట్ అండ్ డార్క్ ఆల్ కలర్స్ వస్తాయి. ఇవన్నీ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. థ్రెడ్ బండిల్స్ ఇస్తాం. అలాగే మనకి జరీస్ ఉంటాయి కదండి, బ్లౌజ్ వేయడానికి జరీస్ అండ్ షైనింగ్ రావడానికి జరీస్ బండిల్స్ అనేది ఇస్తాము. ఓకే, 2 బండిల్స్ ఇస్తారు, జరీ బండిల్స్. 2 జరీ బండిల్స్ వస్తాయి. ఓకే. అండ్ అలాగే వచ్చేసరికి మనకి బాబిన్ థ్రెడ్ మేడం. సో వర్క్ బయట పైకి ఎంత నీట్ ఫినిషింగ్ వస్తుంది అనేది దీన్ని బట్టి ఉంటుందండి. అవునా? ఓకే. బాబిన్ థ్రెడ్ అనేది ఇస్తామండి. ఓకే, యూపీఎస్ అండి ఇది. ఓకే, ఇది కంపల్సరీ కదా? కంపల్సరీ ఉండాలండి. ఇది మీరు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. ఓ సూపర్ సూపర్. సో దీని వర్క్ కూడా 7,000 to 10,000 మొత్తం మనకి ఆల్ ఓవర్ మెటీరియల్ వర్త్ అయితే ఇంకా ఎక్కువే ఉంటుంది మనకి. ఓకే, సో మీకు ఓన్లీ మిషన్ ఒకటే కాదండి, చూస్తున్నారు కదా, దానికి ఏదైతే మెటీరియల్ అవసరమో ఆ మెటీరియల్ కూడా మీకు ఇచ్చే మెటీరియల్ మనకి 1 month వరకు కూడా హ్యాపీగా సరిపోతాయి. 1 month లో మీరు వీటితోటి రన్ చేయొచ్చు అనమాట మిషన్. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్ మేడం. నిజంగా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. లేడీస్ కి చాలా ఉపయోగపడే మ్యాటర్ చెప్పారు మాకు. థ్యాంక్స్ అలాట్ అండి.